నమస్తే, నేను సంధ్య. న్యూ ఏటీపీ ఛానల్ న్యూస్ కి స్వాగతం. అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి సమస్యలను అర్జీ రూపంలో తీసుకున్న అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. అనంతపురం జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అర్బన్ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించి నగరంలోని ప్రజల నుంచి సమస్యలను అర్జీ రూపంలో తీసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ప్రత్యేకంగా అర్బన్ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలు ఎవరైనా సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే వాటిని తక్షణమే పరిష్కరిస్తున్నామని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచనల మేరకు ప్రతి వారము గ్రీవెన్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు దాదాపు 20 అర్జీలు రావడం జరిగింది. ఈ అర్జీలు వచ్చేసి సంబంధిత డిపార్ట్మెంట్ కంటే పోలీస్ శాఖ సంబంధించి అర్జీలు వస్తే పోలీస్ శాఖకి, అలాగే రెవెన్యూ శాఖకి సంబంధించి అర్జీలు వస్తే రెవెన్యూ శాఖకి, అలాగే పెన్షన్స్ వస్తే మా డిఆర్డిఏకి, అలాగే హౌసింగ్ సంబంధించి వచ్చినవి హౌసింగ్కి, ఇట్లా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వచ్చినవి ఆ డిపార్ట్మెంట్కి ప్రతి వారం పంపించడం జరుగుతూ ఉంది. పంపించడమే కాకోకుండా దానికి సంబంధించిన స్టేజ్ ఎక్కడ సంబంధించిన అర్జీ ఎక్కడి వరకు వెళ్ళింది, ఎవరి దగ్గర పెండింగ్ ఉంది, ఇవి కానీ మా ఆఫీస్ నుంచి కానీ ఫాలోఅప్ చేస్తున్నాం. అలాగే వాళ్ళకి సంబంధించి వాళ్ళ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ కానీ వాళ్ళ మొబైల్కి ఈ సమాచారం తెలియజేయడం జరుగుతోంది. ఇవన్నీ కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి సూచనలు ఇవన్నీ జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత 5 ఏళ్ళలో ఎంత ఇబ్బంది పడ్డామో మీకు తెలుసు. ఎక్కడే కానీ ఒక పీజీఆర్ఎస్ ఒక అర్జీ తీసుకుని దాఖలాలు కానీ, లేకపోతే ఎక్కడైనా ఇబ్బంది ఉంటే పలానా చోట ఎక్కడికి వెళ్ళాలనేది కానీ తెలీదు. కేవలం సచివాలయంలో ఇచ్చి రావడం, సచివాలయంలో జరుగుతుందా జరగలేదా అనేది ఫాలోఅప్ చేసిన దాఖలాలు కానీ లేవు. కానీ ఈరోజు ఈ 18 నెలల కాలంలో మేము వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ అర్జీల రూపంలో మేము తీసుకొని కలెక్టర్ గారికి అన్నీ పంపించి పీజీఆర్ఎస్ ద్వారా సాల్వ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు 600 పైచీలకు ఈ అర్జీలు రావడం జరిగింది. 600 పైచీలకులో దాదాపు 450 వరకు మేము సాల్వ్ చేయడం జరిగింది. మిగతావి కొన్ని రెవెన్యూ లాంగ్ పెండింగు, లేకపోతే కోర్టులో ఉండేటివి, ఇట్లాంటివన్నీ పెండింగ్ మేము ఉండడం జరుగుతుంది. ఇవి కానీ తొందరలోనే క్లియర్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. మీరు చూశారు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎంత సర్వనాశనం చేశాడో స్టేట్ని. 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులతో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే కేవలం 1.5 సంవత్సరం కాలంలో మళ్ళా ముందు ఏదైతే మేము 2014-19లో ఎట్లాగైతే చేసాము ఇప్పుడు అదే పరిస్థితుల్లోకి తీసుకురాగలం. ఈరోజు వెళ్ళి అడుగుతూ ఉంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది, ఎక్కడైతే మనకు అవసరం ఉన్నాయో పెట్టుకోండి, నెక్స్ట్ మార్చి తర్వాత ఒక తాటి మీదకి వస్తుంది, మార్చి తర్వాత పెద్ద ప్రాజెక్టులు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అంటే ఫైనాన్షియల్గా గత 5 ఏళ్లలో సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. 20 ఏళ్ళు దాదాపు, అంటే ఇంతకుముందు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 14-19లో గుజరాత్తో అయితే ఏమి, మహారాష్ట్ర అయితే ఏమి, బయట కర్ణాటకతో అయితే ఏమి, తెలంగాణతో ఏమి పోటీ పడే పరిస్థితి. కానీ గత 5 ఏళ్లలో మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కిపోతే సంవత్సరం కాలంలో ఘాటు మీద పెట్టి ఈరోజు మళ్ళా పోటీ తత్వం వైపు వెళ్ళే పరిస్థితి. అంటే ఈరోజు ఇండస్ట్రీస్ తీసుకుంటే దాదాపు గూగుల్ ఇండస్ట్రీ విశాఖపట్నం తీసుకొచ్చి ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి. అలాగే నిన్నటికి నిన్న రిలయన్స్ దాదాపు 98,000 కోట్లతో ఒక 1000 గిగావాట్లతో
ఈరోజు ఇండస్ట్రీ పెట్టే పరిస్థితి విశాఖపట్నంలో. అలాగే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఈరోజు తీసుకొస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అయితే ఏమి, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అయితే ఏమి, సోలార్ అయితే ఏమి, అలాగే విండ్మిల్ ఇండస్ట్రీస్ అయితే ఏమి, ఇవన్నీ అనంతపురానికి రాబోతున్నాయి. ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో 175 MSCME పార్కులు ఓపెన్ చేసి ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలని చెప్పేసి ముఖ్యంగా SHG మెంబర్లని ఎంకరేజ్ చేసి SHG మెంబర్లని డ్వాక్రా కానీ మెప్పా కానీ మొదలుపెట్టిందే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక ఇంటింటికి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలని చెప్పేసి మెప్పా ద్వారా అయితే డ్వాక్రా ద్వారా అయితే అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి వస్తే ఈరోజు మేయర్ మాట్లాడుతూ ఉన్నాడు, మేము అన్ని కోట్లు తీసుకొచ్చి పెట్టాము, ఇన్ని కోట్లు తీసుకొచ్చి పెట్టామని. ముఖ్యంగా నిన్న మా వాళ్ళు వెళ్ళారు, నీ డివిజనే 38వ డివిజనే నేను డెవలప్మెంట్ చేసుకోలేకపోతా ఉన్నావు. అక్కడికి వెళితే పందులు ₹1 కోటి పెట్టి పార్క్ డెవలప్మెంట్ చేశానంటున్నావు, దాంట్లో పందులు అవి తిరుగుతూ ఉన్నాయి. నిన్న వీడియోలు కానీ తీసుకొచ్చారు మా వాళ్ళు. నీ డివిజన్నే నిన్నటి నుంచి మా వాళ్ళు క్లీన్ చేయడం మొదలుపెట్టారు. అలాగే ఆ డివిజన్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ మా వాళ్ళు నిన్నటి నుంచి అక్కడ ఉండే మట్టి అయితే ఏమీ, అలాగే గత 3 నెలల నుంచి నీ డివిజన్లో కనీసం కాలువలు కానీ తీయలేదని చెప్పేసి అక్కడ లోకల్ వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఆ కాలువలు కానీ తీపిస్తున్నారు, అక్కడుండే రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి కానీ ఎస్టిమేషన్ లేపిస్తున్నాం. ఫస్ట్ నీ డివిజన్ నుంచే ప్రక్షాళన మొదలు పెడుతున్నాం. మేము ఈ 16 నెలల కాలంలో దాదాపు నీకు కానీ తెలిసి ఎంత డెవలప్మెంట్ చేశామనేది. కనీసం ఎక్కడే కానీ నన్ను వీకెండ్ ఎమ్మెల్యే అని అడుగుతున్నావు. నేను ఏదైనా అవసరం ఉంటే రాజధానికి వెళ్ళి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో ఫండ్స్ రాబెట్టుకోవడం కోసం విజయవాడ వెళ్తా ఉన్నాను. అలాగే మ్యాక్సిమం నేను కాన్స్టిట్యున్సీలోనే నేను తిరుగుతూ ఉన్నాను. కనీసం నీ డివిజన్లో ఎప్పుడన్నా గత 3-5 ఏళ్ళలో ఎక్కడన్నా ఒక డివిజన్ తిరిగిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు కనీసం 3-4 ప్రోగ్రాంలు నేను అనంతపూర్లో ఉంటే 3-4 ప్రోగ్రాంలు ఒక్కరోజే చేస్తూ ఉన్నాను, పొద్దు నుంచి సాయంత్రం వరకు. మా కార్యకర్తల మీటింగ్లు పెడతా ఉన్నాను, ప్రజల మీటింగ్లు పెడతా ఉన్నాను. కనీసం ఎప్పుడన్నా ఒక మీటింగ్ పెట్టావా, ఎక్కడన్నా ప్రజలతో ఒక డివిజన్లోకి వెళ్ళావా అని అడుగుతూ ఉన్నాను నేను. మీ అంకుల్ ఏం దాపిస్తే అది తీసుకొని వచ్చి పేపర్ చూసి చదువుకుంటా, మా అంకుల్ చెప్పాను నేను చదువుతున్నాను అని చెప్పేసి ప్రజలకు తెలియజేసే పరిస్థితి. ఈరోజు సిగ్గు అనిపించాలా, నువ్వు మేయర్గా ఉండి కనీసం నీ డివిజన్లో పందులు బొరలాడుతూ ఉంటే ఒక ముస్లిం మైనార్టీ మేయర్గా ఉండి సిగ్గు అనిపించాలి నీకు. ఇంకొకసారి ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చెవాకులు పేలినవి ఇంకో మర్యాదగా ఉండదని చెప్పేసి కానీ హెచ్చరిస్తూ ఉన్నా. డెవలప్మెంట్ చూడండి, మీ నాయకుడు ఏం చేశాడు, మా నాయకుడు ఏం చేస్తున్నాడు అనేది కళ్ళు మూసుకొని మాట్లాడుతూ ఉన్నావు. ఖచ్చితంగా ఇదే పరిస్థితి కొనసాగితే చట్టపరంగా కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ నీ చర్యలు తీసుకొని నీ మేయర్ పదవిని ఊడేదట్లుగా చేస్తానని చెప్పేసి కానీ హెచ్చరిస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.